నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాలు మరియు జల హక్కుల పరిరక్షణ అంశం మరోసారి తీవ్రమైన రాజకీయ దుమారానికి దారితీసింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను అధిగమించి సాధించుకున్న స్వరాష్ట్ర జల ప్రయోజనాలను కాపాడుకునేందుకు తాము మరో చారిత్రాత్మక జల పోరాటానికి సిద్ధమవుతున్నట్లు భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష ఉపనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో జరిగిన అన్యాయాలను మించి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు వ్యూహాత్మక కుట్రలను పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడిన సంచలన వ్యాఖ్యలు, నదుల అనుసంధానం పేరుతో జరుగుతున్న పరిణామాలు మరియు పాలమూరు జిల్లాకు ముప్పు రాబోతుందని చేసిన కామెంట్స్ మీద జరుగుతున్న చర్చ గురించి ఇప్పుడు ఈ కథనంలో లోతుగా పరిశీలిద్దాం. మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను నల్లమల్ల బిడ్డనని నిరంతరం గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం తెలంగాణ జల ప్రయోజనాలను నట్టేట ముంచుతూ చారిత్రక ద్రోహానికి ఒడిగడుతున్నారని ఆరోపించారు. ఈ విధానాల వల్ల తెలంగాణ ప్రజల రక్తం మరుగుతోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం కావేరీ నదుల అనుసంధాన లింక్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపారనడానికి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని హరీష్ రావు వెల్లడించారు. ఢిల్లీ వేదికగా రహస్య సమావేశాలు మరియు అప్రకటిత చర్చలు జరిపి తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి కృష్ణా గోదావరి నదుల నీటిని ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు వీలుగా ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి పాలకుల కంటే ఘోరంగా స్వరాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. నదుల అనుసంధాన ప్రక్రియలో ఉన్న సాంకేతిక మరియు న్యాయపరమైన అంశాలను హరీష్ రావు ఈ సందర్భంగా వివరించారు. గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలిస్తే గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఎగువన ఉన్న కర్ణాటకకు 14 టీఎంసీలు, మహారాష్ట్రకు 21 టీఎంసీలు మరియు తెలంగాణకు 45 టీఎంసీల నీరు సంక్రమిస్తాయని స్పష్టం చేశారు. ప్లాన్ ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ మూడో ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక మూడో విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటి, గతంలో ఈ గోదావరి కావేరీకి సంబంధించి ఇది కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ అంశం తెర మీదకి వచ్చింది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మేము అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళము, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఓకే, ముందు మా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ట్రిబ్యునల్ మాకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టుల టీఏసీ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మాట్లాడండి. ఆ తర్వాత కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో 50% నీళ్లు తెలంగాణకు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళం. మూడవది, ఆ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ తెలంగాణలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు లేదా సమ్మక్క బ్యారేజ్ నుంచి ఆ నీటిని వినియోగించి ఎన్ఎస్పీకి కలపాలని అనేక సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతూ వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక తెలంగాణ నుంచి తీసుకుపోవడం లేదు. ఇక పోలవరం టు నల్లమల్ల సాగర్ టు గ్రాండ్ ఆయనకట్ కావేరీ తీసుకుపోతాం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర మూడవ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. మూడవ ప్లాన్ ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. మరి ఇవి క్లియరెన్స్ తెచ్చుకోవాలి కదా. మా 968 క్లియర్ చేసినాక నువ్వు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ చేపట్టాలని అడగద్దా? మీరు వచ్చిన తర్వాత ఇవాళ ఈ 139 టీఎంసీలు రేపు అనుమతులు వస్తాయా? ఒక్కసారి పోలవరం కావేరీ లింక్ అయిన గోదావరి నది మీద తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా? మీరు ఇప్పటిదాకా నేను చదివిన మినిట్స్ చూసిండ్రు. తెలంగాణ మేము పదే పదే ఒకటే చెప్పినాం, ఫస్ట్ మా 968కి అనుమతులు ఇచ్చినాకనే ఇంటర్లింకింగ్ చేయాలి. ఆ ఇంటర్లింకింగ్ చేసే నీళ్ళలో సగం తెలంగాణకి ఇవ్వాలని కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా ప్రతి మీటింగ్లో తెలంగాణ వాదిస్తూ వచ్చింది. కానీ మీరేం చేస్తుండ్రు, అది ఏమి పట్టించుకుంటలేరు.
పోలవరం విషయంలో ఈ అవార్డు ప్రకారం హక్కులు లభిస్తాయని, 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని తరలిస్తే ఈ హక్కులు ఖచ్చితంగా వర్తిస్తాయని వెల్లడించారు. అయితే ఈ హక్కులను మరియు తెలంగాణ వాటాను పూర్తిగా దెబ్బతీసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని హెచ్చరించారు. గతంలో వివాదాస్పదమైన బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ అంశాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నేరుగా నల్లమల సాగర్ ద్వారా నీటిని తరలించేలా ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తుందని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్డిగా సహకరిస్తూ తెలంగాణను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జిల్లాల్లో కనీసం 1050 టీఎంసీల నీటి అవసరం ఉందని హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర స్వంత అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతే నదుల అనుసంధానం లాంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల జోలికి వెళ్లాలని తాము గతంలోనే సూచించినట్లు గుర్తు చేశారు. గతంలో జాతీయ జలాభివృద్ధి సంస్థ సమావేశాల్లో తెలంగాణ భూభాగంలోని ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుండి నాగార్జున సాగర్ కు లింక్ చేసి అక్కడి నుండి కావేరీ బేసిన్ కు తరలించేలా ప్రతిపాదనలు ఉండేవని తెలిపారు. ఈ ప్రతిపాదనకు నాటి కర్ణాటక మంత్రి డికే శివకుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా అంగీకరించారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ కేంద్రీయ జల సంఘానికి సమర్పించిన డిపిఆర్లకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సమ్మక్క సాగర్ నుండి నాగార్జున సాగర్ వరకు అడ్డగోలుగా భూసేకరణ చేయవద్దని తాము కోరగా తక్కువ భూమి తీసుకొని మెరుగైన పరిహారం ఇస్తామని కేంద్రం అంగీకరించిందని తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మునుపటి ఒప్పందాలన్నిటినీ పక్కన పెట్టి తెలంగాణ భూభాగాన్ని పూర్తిగా దాటవేస్తూ పోలవరం నుండి నేరుగా కావేరీ లింక్ పెట్టడానికి ఒప్పుకోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జరగబోయే అపారమైన నష్టాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచెర్ల లేదా నల్లమల్ల ప్రాజెక్టులకు అనుమతులిస్తే దానికి ప్రతిగా పాలమూరు ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ నుండి అభ్యంతరాలు లేని పత్రం లేదా ఎన్ఓసి ఇస్తామని రేవంత్ రెడ్డి సరికొత్త బేరసారాలకు దిగుతున్నారని విమర్శించారు. ఈ విధమైన అనాలోచిత మరియు బలహీనమైన వైఖరి వల్ల పాలమూరు జిల్లాకు భవిష్యత్తులో అపారమైన జల నష్టం సంభవిస్తుందని హెచ్చరించారు. తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి తెచ్చుకునే అనుమతులు రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ రహస్య ఒప్పందాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ప్రజా ఉద్యమం చేపడతామని హరీష్ రావు తేల్చి చెప్పారు. మొత్తానికి నదీ జలాల కేటాయింపులు మరియు పోలవరం కావేరీ నదుల అనుసంధాన ప్రతిపాదనలపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలు తెలంగాణ రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ పాలకుల వ్యూహాల వల్ల తెలంగాణకు జరగబోయే జల నష్టాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ మరో జల పోరాటానికి పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల అనుమతులు మరియు అంతర్రాష్ట్ర జల సంబంధాలు ఏ విధమైన మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి. తెలంగాణ జల ప్రయోజనాల రక్షణ కోసం హరీష్ రావు లేవనెత్తిన ఈ సంచలన ఆరోపణలపై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.